Hi everyone, welcome to my channel YS Study Hub. So today we can learn the concept increasing and decreasing. So మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో అప్లికేషన్ డెరివేటివ్ సంబంధించి టాంజెంట్ నార్మల్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ సిమిలర్లీ మ్యాక్సిమం కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటాం. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫర్ ఎన్డీఏ అండ్ రిమైనింగ్ ఆల్సో జేఈ మెయిన్స్ ఆల్సో ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే అందులో మనకు మెయిన్గా 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కమా బి ఇచ్చి మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటే దిస్ ఫంక్షన్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని చెప్తాడు. సెకండ్ మోడల్ క్వశ్చన్స్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అనేది ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అయితే ఫైండ్ ది ఇంటర్వెల్. సో ఫస్ట్ దాంట్లో ఇంటర్వల్ ఇచ్చి ఇంక్రీజ్ డిక్రీజింగ్ కండిషన్, సెకండ్ దాంట్లో ఏంటంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అని ఇచ్చేసి ఇంటర్వల్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అండ్ థర్డ్ వన్ ఏంటంటే మన కండిషన్ ఇచ్చిన తర్వాత సమ్ కే వాల్యూ అక్కడ ఇంక్రీజింగ్ అయితే కే వాల్యూ ఎంత, డిక్రీజింగ్ అయితే కే వాల్యూ ఎంత అని అడిగేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఫోర్త్ వన్ ఏంటంటే ఆ ఫంక్షన్ ఇచ్చేస్తాడు, మనం ఆప్షన్స్ బేస్ చేసుకొని ఈ ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో చెప్పాలి. ఇవి మనకి ఏంటంటే 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అయితే ఇందులో ముందుగా వాట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్, వాట్ ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్. సో ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఏంటి, y ఈక్వల్ ఎఫ్ఎక్స్ అనే ఫంక్షన్ అనేది అన్క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి ఇచ్చినప్పుడు దట్ ఫంక్షన్ ఇంక్రీజ్ ఎప్పుడు అవుతుందంటే దాని యొక్క ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క వాల్యూ ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇట్ ఈజ్ పాజిటివ్ అయితే అది ఏమవుతుందంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0 అయితే ఇంక్రీజింగ్ ఫంక్షన్, ఇట్ ఈస్ లెస్ దెన్ 0 అయితే ఏమవుతుంది డిక్రీజింగ్ ఫంక్షన్. సో ఇక్కడ మనం క్లియర్గా చూడండి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు ఈక్వల్ టు ఎక్స్ బిలాంగ్స్ టు 2,4 అయితే మనకి ఇప్పుడు ఇక ఫస్ట్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత ఈజ్ గ్రేటర్ దెన్ 0. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. ఓకే 2,4 మనం ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన ఏమొస్తుందని పాజిటివ్ కాబట్టి ఇంక్రీజింగ్. నెక్స్ట్ అండి ఎఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ అయినప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు -4 -1 అన్నాడు. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇస్తే అంత 2x, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది నెగిటివ్ వాల్యూస్. సో కాబట్టి లెస్ దెన్ 0 కాబట్టి ఇట్ ఈస్ డిక్రీజింగ్ ఫంక్షన్. నెక్స్ట్ చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు -4 4 దట్ టైం ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ -4 to +4 అన్నాడు. సో -4 to +4 అనేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందంటే 2x. సో ఇక్కడ మనకి 2 కేసెస్ వస్తాయి, ఎందుకంటే -4 వచ్చినప్పుడు ఏమవుతుంది మైనస్ వాల్యూస్ దగ్గర మైనస్ వస్తుంది అంటే ఇంక్రీజింగ్ అవుతుంది, మైనస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నార్మల్ చూడండి దట్ మీన్స్ ఏంటి డిక్రీజ్ అవుతుంది, ఇంకో దగ్గర ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నెగిటివ్ ఇక్కడ ఏంటి పాజిటివ్ వాల్యూ. ఎప్పుడైనా మనం నెగిటివ్ పాజిటివ్ రెండు ఫామ్ అయితే అప్పుడు ఏం రాస్తామంటే నెయిదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్ అని రాయాలి, నెయిదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్. ఓకే సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే చూడండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏంటి x² - 6x + 3 ఆన్ ఇంటర్వల్ 4,6 అన్నాడు. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూషన్ బేస్ చేసుకుని డైరెక్ట్గా చెప్పొచ్చు. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది 2x - 6. సో ఎఫ్ డాష్ ఆఫ్ 4 ఎంత 2, ఎఫ్ డాష్ ఆఫ్ 6 బోత్ ఆర్ పాజిటివ్ ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇంక్రీజింగ్. ఓకే సో ఇంకా చెప్పాలంటే ఏంటి ఇది మనకి ఇప్పుడు 2x - 6 = 0 అనుకోమంటే ఏమొస్తుంది 2x - 6 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అనుకుంటే x గ్రేటర్ దెన్ 3. సో ఈ ఫంక్షన్ ఎక్కడ అవుతుందంటే x గ్రేటర్ దెన్ 3 అప్పుడు ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది, దట్ ఈస్ ద కండిషన్. నెక్స్ట్ చూడండి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + sin x అయితే సో ఇక్కడ ఈ ఫంక్షన్స్ మనం ఏం చేస్తామంటే మనకి ఇంటర్వల్కి వెళ్ళాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మనకి 1 + cos x ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే చూడండి cos xకి ఏంటి -1 to +1 చేస్తే అంతా 0 to 2 దట్ మీన్స్ ఇది పాజిటివ్ వాల్యూ.
సో ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. నెక్స్ట్ చూడండి, f(x) = x + 1/x ఇచ్చి ఇంటర్వెల్ -1, 1 ఇస్తే అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఇప్పుడు f(x) ఓకే, f'(x) ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది 1 - 1/x². సో దట్ f'(x) ఏంటి x² - 1/x². సో ఇక్కడ మనం చూడండి ఇట్ ఈజ్ >0 అనుకున్నాం అనుకోండి. >0 అయితే ఏమవుతుంది x² - 1 >0 మీన్స్ x - 1 × x + 1 >0. సో దట్ టైం ఇక్కడ -1 + 1 యూజ్ చేసిన మనకి ఏమొస్తుందంటే 0 కూడా ఫామ్ అవుతుంది మెయిన్ థింగ్. ఓకే, అది ఇక్కడ మెయిన్ ఇది గ్రేటర్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఏదో కూడా 0 కాకూడదంటే -1 + 1 వేయకూడదు. ఇది ఓపెన్ ఇంటర్వల్ నాట్ క్లోజ్డ్ ఇంటర్వల్ కాబట్టి సో మనకి ఏమొస్తుంది -1 యూనియన్ 1 to ∞. సో ఈ వాల్యూస్ బేస్ చేసుకొని తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వాల్యూస్ అనేది >0 రావాలంటే ఏంటి, అది 0 కన్నా తక్కువ ఉండాలి. 0 కన్నా తక్కువ ఉండాలంటే దట్ మీన్స్ -1కి 1కి మధ్యలో ఉంటుంది అని అంటే దట్ మీన్స్ ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. సో ఇటు పాజిటివ్ అవుతుంది, ఇటు పాజిటివ్, బట్ మిడిల్ ఏమవుతుంది నెగిటివ్ కాబట్టి డిక్రీజింగ్. అయితే ఇక్కడ సింపుల్గా ఏంటంటే మనకి f'(x) అనేది >0 అయితే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. దట్ మీన్స్ దిస్ కర్వ్ ఈ విధంగా స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ దట్ మీన్స్ ఏంటి, ఇట్ ఈస్ >0 వస్తే జస్ట్ ఇంక్రీజింగ్. అలాగే సిమిలర్లీ f'(x) <0 అయినట్టు ఏమవుతుంది స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. అలాగే f'(x) <0 వస్తే జస్ట్ డిక్రీజింగ్. దట్ ఈస్ ద కర్వ్ షేప్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, f(x) = x² - 2x - 5 is on ఇంటర్వల్స్ -1 to ∞, 1 to ∞. ఇక్కడ మనకు 2 కేసెస్ ఉన్నాయి. ఇది ఏమవుతుందో చెక్ చేస్తే ముందుగా x² + 2x - 5కి ఇనిషియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. సో f'(x) = ఏమవుతుంది 2x + 2. సో దట్ f'(x) అనేది >0 అనుకున్నాం అనుకోండి. 2x + 2 >0 దట్ మీన్స్ 2x is greater than -2. और x greater than ఎంత -1. x greater than -1 బేస్ చేసుకొని తీసుకుంటే -1 కంటే ఎక్కువ ఉంటే దట్ మీన్స్ ఏమవుతుంది అది ఇంక్రీజింగ్ ఫంక్షన్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది రెండు కూడా ఏమవుతాయంటే -1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది ఇంక్రీజింగ్. దాని మీద ఏం చెప్తామంటే 1 to ∞ మనకి 2 ఇచ్చాడు. సో 1 to ∞ is always increasing. It is also ఇది ఏమవుతుంది -1 to ∞. సో నా f(x) ఏమవుతుందంటే >0 -1 to ∞ వచ్చేసరికి ఏమవుతుంది స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ఇక్కడ +1 to ∞ వచ్చేసరికి ఏమవుతుందంటే డైరెక్ట్ ఇంక్రీజింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూడండి, బికాజ్ ఎందుకంటే ఇది క్లోజ్డ్ ఇంటర్వల్ ఓపెన్ ఇంటర్వల్ టైప్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ ఓపెన్ ఇంటర్వల్, ఇది క్లోజ్డ్ ఇంటర్వల్. సో ఇంక్రీజింగ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద ఇంటర్వల్ ఫంక్షన్ f(x) = -2x³ + 3x² + 36x + 5 ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అన్నాడు. అంటే >0 తీసుకోవాలి. సో ఇక్కడ మనం క్లియర్గా గమనిస్తే f'(x) ఫైండ్ అవుట్ చేస్తే -6x² + 6x + 36. సో దీన్ని >0 స్ట్రిక్ట్ లైన్ కూడా ఏం చేస్తామంటే >0 తీసుకుంటే మనకి ఏమొస్తుంది -6x² + 6x + 36 >0. మైనస్ చేస్తే x² - x - 6 is <0 అవుతుంది. సైన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏమొస్తుంది x - 3 × x + 2 <0. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే x <3 x <-2 అన్నది అంటే -2 కన్నా తక్కువ ఉండాలి, అలాగే 3 కన్నా తక్కువ ఉండాలి. -2 కన్నా తక్కువ ఉన్నా ఓకే, 3 కన్నా తక్కువ ఉన్నా ఓకే. దట్ మీన్స్ అది పాజిటివ్ సైన్స్. -2 కన్నా తక్కువ అంటే దట్ మీన్స్ ప్లస్. ఇక్కడ ఏమవుతుంది ప్లస్. సో మనకి ఇది ప్లస్ ఇది ప్లస్ మైనస్ అయినప్పుడు మనకి కంప్లీట్గా ఇది ఏమవుతుంది ఇంటర్వల్ ఏమవుతుందంటే -2, 3 -2, 3.
నెక్స్ట్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x³ మైనస్ 15x² ప్లస్ 36x ప్లస్ 1. ఫైండ్ ది ఇంటర్వల్ స్ట్రిక్ట్లీ, ఫస్ట్ వన్ డిక్రీజింగ్, ఇంకోటి స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. డిక్రీజింగ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇస్ గ్రేటర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఎక్స్ అనేది లెస్ దెన్ 0 మీన్స్ స్ట్రిక్ట్లీ అవుతుంది. సో దీన్ని కూడా సింపుల్గా ఏం చేస్తాను, ఇంటర్వల్ ఫైండ్ వచ్చేసి సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఎక్స్ ఈక్వల్ అంతా 2x³ మైనస్ 15x² ప్లస్ 36 ప్లస్ x ప్లస్ 1. అయితే ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే 6x² మైనస్ 30x ప్లస్ 36. ఇక్కడ ముందుగా ఏం చేద్దామంటే డిక్రీజింగ్ తీసుకుందాం. డిక్రీజింగ్ అండ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్. సో ముందుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని లెస్ దాన్ 0 అనుకుంటే మనకి ఏమొస్తుంది, 6x² మైనస్ 30x ప్లస్ 36 లెస్ దాన్ 0. టోటల్గా 6తో క్యాన్సిల్ చేస్తే x² మైనస్ 5x ప్లస్ 6 లెస్ దాన్ 0. సింప్లిఫై చేస్తే x మైనస్ 2 ఇంటూ x మైనస్ 3 లెస్ దాన్ 0. దట్ మీన్స్ x లెస్ దాన్ 2, x లెస్ దాన్ 3. దీని ప్రకారం చూడండి సింపుల్గా ఇక్కడ 2, 3 మధ్యలో తీసుకుంటే మనకి 2 కన్నా బిలో వాల్యూస్ చేసామనుకోండి ఇదేమవుతుంది, 2 కంటే తక్కువ ఉంటే ఇదేమవుతుందంటే మైనస్ వాల్యూస్ చేస్తే ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. అలాగే 3 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ చేసిన పాజిటివ్, 2కి 3కి మిడిల్లో ఉన్న ఏ వాల్యూ చేసిన మనకి ఏమొస్తుంది అంటే నెగిటివ్ సైన్ వస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏం చెప్తాం, ఇక్కడ 2, 3 మిడిల్లో ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఓపెన్ ఇంటర్వల్లో స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్, క్లోజ్డ్ ఇంటర్వల్లో డిక్రీజింగ్ అని చెప్తాం. మనకి డిక్రీజింగ్ మీన్స్ అంటే నెగిటివ్ సైన్ ఎక్కడ ఉందో అది చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ x³/3 స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. ఓకే, ఇంక్రీజింగ్ మీ స్ట్రిక్ట్లీ మీన్స్ ఏంటంటే గ్రేటర్ దాన్. సో ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎంత, x పవర్ 4 మైనస్ x³/3. వాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. చేస్తే ఏమొస్తుంది, 4x³ మైనస్ 3x²/3. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ క్లియర్గా చూడండి, 3 పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 4x³ మైనస్ x². సో ఈ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని ఏమన్నటువంటి మీనింగ్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈజ్ గ్రేటర్ దాన్ 0. అప్పుడు 4x³ మైనస్ x² గ్రేటర్ దాన్ 0 అంటే x² కామన్ తీస్తే ఏమొస్తుంది, x² ఇంటూ 4x మైనస్ 1 గ్రేటర్ దాన్ 0. దట్ మీన్స్ x గ్రేటర్ దాన్ 0. అలాగే 4x మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 మీన్స్ ఏంటి, x గ్రేటర్ దాన్ 1/4. దట్ మీన్స్ ఏంటంటే 0 కంటే ఎక్కువ ఉండాలి, అలాగే 1/4 కన్నా ఎక్కువ ఉండాలి, బట్ ఈక్వల్ కాకుండా చూసుకోవాలి. సో దీని ప్రకారం ఏం చెప్తాడంటే ఇంటర్వల్ ప్రకారం -0 ఇట్ ఈస్ పాజిటివ్, అలాగే 1/4 నుంచి ఇన్ఫినిటీ కూడా ఏమవుతుంది పాజిటివ్, బట్ మిడిల్ మాత్రం నెగిటివ్. సో దీని కండిషన్ ఏంటంటే -0 యూనియన్ 1/4 టు ఇన్ఫినిటీ. దట్ ఈస్ ద ఇంటర్వెల్. సో ఇది మనకి ఏంటంటే ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ కాన్సెప్ట్. ఇక్కడ మన మెయిన్లీ ఏంటంటే ఇంక్రీజింగ్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, డిక్రీజింగ్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. స్ట్రిక్ట్లీ అనేటప్పుడు గ్రేటర్ దాన్ 0, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే గ్రేటర్ దాన్ 0, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ అంటే లెస్ దాన్ 0. ఇక్కడ మనకి ఏంటంటే వాల్యూస్ని డిఫైన్ చేస్తే సరిపోతుంది ఇంటర్వెల్ని. ఓన్లీ ఇక్కడ మనకి ఫార్ములా క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పిన దాంతో పాటుగా మీరు ఏం చేస్తారంటే మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి. మనకి ఎన్సీఆర్టీ బుక్స్ అయితే 11th క్లాస్ వాళ్ళు చూడండి, అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ 1 టెక్స్ట్ బుక్ చూస్తే అందులో క్వశ్చన్ సాల్వ్ చేస్తే బెస్ట్. అయితే మెయిన్ ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా మనకి ఏమవుతుందంటే మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లం చేయడం వల్ల ఎన్డీఏకి అయితే మ్యాక్సిమం ఇందులో నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో కొంచెం ప్రాక్టీస్ అయితే ఫాస్ట్గా చేయాలి. అయితే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి తీసుకున్న ఆర్డర్ బేస్ చేసుకుని ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 2x². ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఇంటర్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x పవర్ 4 మైనస్ 2x² అంటే ఏమొస్తుంది, ఇనీషియల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే 4x³ మైనస్ 4x
సో దట్ ఎఫ్ఎస్ ఆఫ్ ఎక్స్ అవుతుందంటే ఈక్వల్ 0 అనుకున్నాం అనుకోండి. మనకేమొస్తుంది 4x³ మైనస్ 4x ఈక్వల్ 0. దట్ x³ మైనస్ x ఈక్వల్ 0 అంటే x ఇంటూ ఏం రాయొచ్చు, x² మైనస్ 1 ఈక్వల్ 0 రాయొచ్చా లేదు. అండ్ x వాల్యూస్ ఏమొస్తుంది 0, 1, -1. దట్ ఈస్ క్లియర్. అయితే ఈ ఫంక్షన్ అనేది నెగిటివా పాజిటివ్ అని మనం డిఫైన్ చేయాలి. అలా చేయాలంటే చూడండి, ఎఫ్ఎస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏంటిది 4x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 1. సో ఇది పాజిటివ్ నెగిటివ్ ఎలా చెప్తామంటే ఇక్కడ మనకి ఇంటర్వెల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి టోటల్గా -1 +1 మధ్యలో -1, 0, 1 ఈ ప్లేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ వాల్యూస్ దీన్ని బట్టి ఫాలో అవ్వండి. చూడండి -1 టు -1 చేస్తున్నాం అంటే ఓన్లీ నెగిటివ్ వాల్యూ సపరేట్ చేస్తే ఎఫ్ఎస్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఫస్ట్ వన్ నెగిటివ్, తర్వాత కూడా ఏమవుతుంది నెగిటివ్ కంప్లీట్గా నెగిటివ్ అవుతుంది. అలాగే -1 to 0కి వచ్చేసరికి ఏమవుతుంది, -1 నుంచి 0 వాల్యూస్ ఏమి ఇచ్చినా సరే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఫస్ట్ దాంట్లో నెగిటివ్ వస్తుంది, సెకండ్కి నెగిటివ్ వస్తుంది, థర్డ్ వన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో ఇట్ ఈస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో పాజిటివ్ వాల్యూ గ్రేటర్ దెన్ 0. అలాగే 0, 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందంటే పాజిటివ్ సబ్ట్రాక్ట్ మొత్తం టోటల్గా ఫస్ట్ సెకండ్ దాన్ని మాత్రం నెగిటివ్ వస్తుంది, మిగిలిన పాజిటివ్ అయినా ఇది ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ 1 డెఫినెట్గా ఏమవుతుంది పాజిటివ్. సో ఇక్కడ ఏమవుతుందంటే పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఓన్లీ పాజిటివ్ తీసుకోవాలి. అంటే ఏమొస్తాయి మనకి -1 to 0 యూనియన్ ఓపెన్ ఇంటర్వెల్ 1 to infinity. డిక్రీజింగ్ అంటే ఏం చెప్తా అంటే -1 to -1 యూనియన్ 0 to 1. సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ b for which the function f of x equal to sin x minus bx plus c is decreasing function. Decreasing means ఇది less than or equal to 0. ఇక్కడ మనకి చూడండి f of xకి బదులు f dash of x ఫైండ్ అవుట్ చేయాలి. sin x cos x bxకి ఏమవుతుంది b. సో cos x minus b ఏమని చెప్పారంటే ఇట్ ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈక్వల్ చేస్తే cos x ఏమవుతుంది ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు b. దట్ మీన్స్ cos x యొక్క వాల్యూ అనేది b కన్నా తక్కువ ఉంటుంది. దట్ మీన్స్ cos x యొక్క హైయెస్ట్ వాల్యూస్ ఎలా ఉంటుంది -1 to 1 కాబట్టి ఏమవుతుందంటే ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద k అంటే k వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. fx ఈక్వల్ టు k ఇంటూ x ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ k ఈజ్ ఇంక్రీజింగ్ అయితే ఇక్కడ కూడా f' x ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది k ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఇంక్రీజింగ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేస్తాం అనుకోండి. k ఇంటూ 1 ప్లస్ కాస్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ చూడండి 1 ప్లస్ కాస్ ఎక్స్ లిమిట్స్ ఏంటి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం 0కి 2కి మిడిల్లో ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి, ద ఫంక్షన్ f of x ఈక్వల్ టు cos x minus 2px is strictly decreasing అయితే వాట్ వాల్యూ p. ఇక్కడ కూడా సిమిలర్గా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే మైనస్ సైన్ ఎక్స్ మైనస్ 2p. సైన్ ఎక్స్కి ఏమొస్తుంది అంటే -1 to 1. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని క్లియర్గా చూడండి, మనకి మైనస్ సైన్ ఎక్స్ ఎటు పంపిస్తే ఏమవుతుందంటే సైన్ చేంజ్ చేస్తాం అనుకోండి 2p ప్లస్ సైన్ ఎక్స్ ఇక్కడ లెస్ దెన్ అంటే ఏమొస్తుంది ఇక్కడ గ్రేటర్ దెన్ అవుతుంది. 2p గ్రేటర్ దెన్ మైనస్ సైన్ ఎక్స్. దట్ మీన్స్ p వాల్యూ ఏమొచ్చింది -sin x by 2. దట్ మీన్స్ p వాల్యూ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 1/2. గ్రేటర్ దెన్ 1/2. నెక్స్ట్ చూడండి, f of x ఈక్వల్ టు k sin x ప్లస్ 6 cos x ప్లస్ 2 sin x ప్లస్ 3 cos x అయితే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అయితే k వాల్యూ కావాలి. మనకి ఎప్పుడైనా మనకి ఈ టైప్ ఆఫ్ మోర్ క్వశ్చన్స్ ఇస్తే డైరెక్ట్ ఫార్మ్ చూడండి, f of x ఈక్వల్ టు a sin x ప్లస్ b cos x బై c sin x ప్లస్ d cos x అయితే f dash of x ఫార్మ్ ఏంటి డెట్ ఏబిసిడి. ముందు డెట్ ఏబిసిడి ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది k6 2 3 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అనుకుంటే మనకి 2k - 12
12 గ్రేటర్ దాన్ 0 అయితే k వాల్యూ ఎంత వస్తుంది? I mean 3k minus 12 అయితే గ్రేటర్ దాన్ 0 అయితే k వాల్యూ గ్రేటర్ దాన్ 4. k వాల్యూ ఎలా ఉంటుందంటే గ్రేటర్ దాన్ 4. సో నెక్స్ట్ చూడండి, f of x ఈక్వల్ టు a plus 2 into x cube minus 3a x square plus 9ax minus 1 is decreasing function అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టైప్ మోడ్లో ఉంటుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఏంటంటే మెయిన్గా కండిషన్స్ ఉంటాయి. మనకి ఇచ్చిన ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ ఏ వాల్యూ అండ్ డిటర్మైన్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ మీన్స్ డెల్టా. సో డెల్టా మీన్స్ ఫార్ములా ఏంటి మనకి b² మైనస్ 4ac. సో ఈ కండిషన్ మనకి ఏదనేది ఇక్కడ సిమిలర్గా చూద్దాం. మన fx ఏంటి ఇచ్చాడు? a plus 2 into x cube minus 3ax square plus 9ax minus 1 అయితే fx ఏమవుతుంది? x cube 3x square కాబట్టి 3 into a plus 2 into x square మైనస్ x square 2x కాబట్టి మైనస్ 6ax ప్లస్ 9a. సో ఇక్కడ మనకి ఏమన్నాడు అంటే డిక్రీజింగ్ అన్నాడు, అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ f(x) లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుంది? 3 into a plus 2x square మైనస్ 6ax ప్లస్ 9a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. బోత్ సైడ్ 3తో డివిజిబుల్ చేస్తే a plus 2x square మైనస్ 2ax ప్లస్ 3a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇక్కడ మనం క్లియర్గా చూడండి, ఫంక్షన్ లెస్ దాన్ 0 అవ్వాలంటే ఖచ్చితంగా a plus 2 ఏమవుతుంది? లెస్ దాన్ 0 అవుతుంది. అంటే a లెస్ దాన్ -2. a లెస్ దాన్ -2. -2 కంటే తక్కువ మీనింగ్ ఏంటి? మన కండిషన్ మీద డిపెండ్ ఉంటుంది మెయిన్. సో -2 కంటే తక్కువ ఉండేటప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ చూడండి డెల్టా ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 4a² మైనస్ చూడండి b² అంటే 4a² మైనస్ 4 into a plus 2 into 3a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 చేసాం అనుకున్నాడు. ఏమొస్తుంది? a² మైనస్ ఇక్కడ చూడండి 4a² కదా, మొత్తం 4 క్యాన్సిల్ చేస్తే a² మైనస్ 3a² మైనస్ 6a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ మైనస్ 2a² మైనస్ 6a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే a ఇంటూ ఇక్కడ ఏమవుతుంది? a plus 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో a ఇంటూ a plus 3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే చూడండి మనకి ఇది ఎలా ఉంది లిమిట్ అంటే -3 to 0 మిడిల్లో ఉంది. సో ఇక్కడ -3 కంటే యువతల వాళ్ళు వేసాం అనుకో, రెండు నెగిటివ్ కాబట్టి ఏమవుతుంది? ఇది పాజిటివ్. సో మిడిల్లో నెగిటివ్, ఇది పాజిటివ్. మనకు అడిగింది ఏంటి? డిక్రీజింగ్ అడిగాడు. డిక్రీజింగ్ అనేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి డిక్రీజింగ్ అవ్వాలనేటప్పటికి ఇక్కడ లిమిట్ ఎలా ఉంది? -∞ to -3. ఓకే, -∞ to -3. సో దీని ప్రకారం ఇక్కడ మనకి చూడండి క్లియర్గా ఇది పాజిటివ్ అవుతుంది వాల్యూ. ఇక్కడ ఏమవుతుంది? ఇది పాజిటివ్, ఇక్కడ ఏమవుతుంది? నెగిటివ్. సో మనకి ఇది ఆల్రెడీ డిక్రీజింగ్ కండిషన్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ తీసుకోండి. పాజిటివ్ ఎక్కడ ఉంది? -∞ to -3, 0 to ∞. దట్ ఈస్ ద లిమిట్. సో ఇది మనకి ఏంటంటే డిక్రీజింగ్ ఫంక్షన్ సంబంధించి డిక్రీజింగ్ ఫంక్షన్ సంబంధించి కంప్లీట్ లెక్చర్. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.